ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుంది. అసలు దిష్టి అంటే ఏమిటి? పిల్లలకు దిష్టి తీసేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం. ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు. దీనివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది. పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోనూ పసిపిల్లలకు ఖచ్చితంగా రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. దిష్టి తీయటానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెబుతారు. చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు చెబుతారు. కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెడతారు. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటే నరదిష్టి తగిలిందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు. ఆ ఉప్పుని నీళ్లలో కలిపి ఎవరూ తొక్కని చోట పోస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేటట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లో పిల్లలను బయట తిప్పకూడదు. రాతి ఉప్పును 1 చెంచా చొప్పున ఎడం చేతి గుప్పిట్లో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలని పెద్దలు చెబుతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించటం వలన, ఆమె స్తోత్రాలు చదవటం వల్ల దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. ఇంకా పిల్లల మెడలో ఆంజనేయ స్వామి ప్రతిమ కట్టడం వల్ల కూడా మేలు చేస్తుందని పండితులు చెబుతారు.